ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన మా దేవా, నీకు వందనాలు. మా బ్రతుకులకు ఆధారమైన దేవుడవు, మా జీవితాలకు క్షేమమై ఉన్న పరిశుద్ధుడా స్తోత్రాలు. నీవే నాయన శ్రేష్టమైన దేవుడివి, నమ్మదగిన రాజువి, మహోన్నతమైన తండ్రి. నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సత్యవంతుడివి, సమాధానాధిపతి, శ్రేష్ఠ నామధేయుడా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఉన్నతమైన నీ కృప, ఉత్తమమైన నీ ప్రేమ మా ఎడల విస్తరింపచేసి మమ్మను బలపరిచిన మహాప్రభు, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి మరొకసారి నీ పాదాల దగ్గర స్తుతి ఘన మహిమను చెల్లిస్తున్నాం. నాయన, నీ ఉన్నతమైన కృప చేత, నీ మాటల చేత మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి సమయంలో ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తా. ఈ మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడుతున్న మాటలు. నీ పరిస్థితులు ప్రతికూలమైన, నీకు అర్థం కాని సంగతులు ఏమైనా ఉంటే నన్ను అడుగు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రార్థన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సంభాషణ. ప్రార్థన ఒకవే జరిగేది కార్యక్రమం కాదు. మనము దేవునితో మాట్లాడుతాం, దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ లోకంలో క్రైస్తవ్యంలో తప్ప మరెక్కడా కనబడని ఒక అద్భుతమైన సంగతి. మనము దేవునితో మాట్లాడుతాం, ఆ దేవుడు మనతో మాట్లాడతాడు. లోకం దేవుణ్ణి చూసొద్దామని వెళుతుంది, కానీ క్రైస్తవ్యం దేవునితో మాట్లాడదామని వెళ్తుంది. రెండిటికి చాలా తేడా. చూసి రావడం వేరు, మాట్లాడి రావడం వేరు. మనం ప్రభువుతో మాట్లాడడానికి వస్తున్నాం. ఈ స్పృహ మనం కలిగి ఉండాలి. ఈ రోజున క్రైస్తవ్యానికి అది బొత్తిగా కనుమరుగేది. సభలకు వెళ్ళొద్దాం, చర్చికి వెళ్ళొద్దాం అనే పదాలకు వచ్చారు, కానీ ప్రభువుతో మాట్లాడడానికి వెళదాం, ప్రభు స్వరం వినడానికి వెళదాం అనేటువంటి తాత్పర్యం, భావజాలం నేడు సంఘాలకు లేకుండా పోయింది. ఇది దౌర్భాగ్యం. అంటే సభలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళి రావడం వరకే, కానీ దేవుని స్వరం విందాం, దేవునితో మాట్లాడదాం అనే భావజాలం కొరమరిగైంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఇంకెలా చెప్పుకోవచ్చు, నన్ను అడుగు, నీకు చెబుతా. నన్ను అడుగు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెబుతాడు ఈయన? పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు గతంలో జరిగిన సంగతులు చెబుతాడు, భవిష్యత్తులో జరగబోయే సంగతులు చెబుతాడు. కాబట్టి దేవుని దగ్గర కూర్చున్నప్పుడు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలం. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు పరిస్థితులకు పరిష్కారాన్ని కనుగొనగలం. ఈ రోజున భక్తి ఆచారమైంది, భక్తి ఆచారమైంది. కాబట్టి ఏదో కాసేపు వెళ్ళొద్దామనే ఆలోచనలో ఉన్నారు, కానీ నేను దేవునితో మాట్లాడతాను అని స్పృహ కలిగినప్పుడు మనం ఎంత త్వరగానైనా రావచ్చు. అవునా కదా? కానీ ఈనాడు సమాజంలో ఆ స్పృహ కోల్పోయాం. కాబట్టి ఆ స్పర్శను అనుభవించట్లేదు. స్పృహ కోల్పోయిన వానికి స్పర్శ తెలియదు. అవునా కదా? చాలాసార్లు ఆకస్మికంగా స్పృహ కోల్పోతారు. కొంతమంది వడగాలి గుట్టి, కొంతమంది ఓ దృశ్యాన్ని చూసి, కొంతమంది ఏదైనా దెబ్బ తగిలి స్పృహను కోల్పోతారు. స్పృహ కోల్పోయినాడికి ఏం తెలియదు? స్పర్శ తెలియదు. ఎవరు ముట్టుకున్నారు, ఎవరు తాకారు, ఏం చేశారు, ఈ సంగతులు తెలియ వాడికి. అలాగే నేడు క్రైస్తవ సంఘం కూడా స్పృహను కోల్పోయింది. కాబట్టే దేవుని స్పర్శను గుర్తించడం లేదు. ఇది అర్థం కావట్లేదు. ఎంతసేపు చూసినా ఏదో భక్తి అనుకుంటున్నారు, కానీ ఈ భక్తిలో దేవుని స్పర్శ లేదు. దేవుని స్పర్శ అర్థం కావడం లేదు. కాబట్టి వ్యక్తులు బండకెత్తిపోతున్నారు, మొండికెత్తిపోతున్నారు. స్పర్శ లేని వాళ్ళు ఏమవుతారు? బండకెత్తుతారు, మొండికెత్తుతారు.
ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఆ స్పృహ లేదు కాబట్టే వాళ్ళకి స్పర్శ తెలియడం లేదు. ప్రభువు మెరిగిన బిడ్డలు కూడా ఈరోజు నెమ్మది లేకుండా బ్రతకడానికి కారణాలవి. దేవుణ్ణి కలిగిన కుటుంబాలు కూడా నెమ్మది లేకుండా బ్రతకడానికి కారణాలవి. కనుక ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నాకు మొరపెట్టు. ఆయన అంటాడు, నాకు తెలియని సంగతి నేను చెయ్యలేని సహాయం. నాకు తెలియని సంగతి లేదు, నేను చెయ్యలేని సహాయం లేదు. నేనేమైనా చెప్పగలను, ఏదైనా చేయగలను. ఎవరు? దేవుడు. ఆయన ఏమైనా చెప్పగలడు, ఏదైనా చేయగలడు. కానీ ఈ రోజున క్రైస్తవ సంఘానికి జరిగిన ఒక నష్టం ఏంటంటే స్పృహను కోల్పోయింది కాబట్టి స్పర్శను గుర్తించడం లేదు. ఇప్పుడు చూద్దాం, కొన్ని దేశాలలో వచ్చిన కొన్ని సమస్యలకి పరిష్కారం ఎలా వచ్చిందో 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట ఐగుప్తులోని సమస్య. ఐగుప్తులోని సమస్య ఆదికాండం 41:1. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపులకు అందమైనవి బలిసి ఉన్నవైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపుకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఆ ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపుకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపులకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేల్కొనెను. అతడు నిద్రించి 2వసారి కల కనెను. అందులో మంచి పుష్టి గల 7 ఎన్నులు ఒక దడ్డున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాడి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేల్కొనెను. ఇది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతడు మనసు కలవరపడెను. గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలవనంపి ఫరో తన కలను గూర్చి వారితో చెప్పిన గాని ఫరోకు వాటి భావము తెలపగలవాడెవడను లేకపోయెను. ఐగుప్తు అంటే శకునాలకు ప్రసిద్ధి. ఐగుప్తు అంటే మంత్రగాళ్లకు ప్రసిద్ధి. ఐగుప్తు కొంచెం ఆ పరిస్థితుల్లో బాగా అందివేసిన చెయ్యి. సరే, అలాంటి దేశంలో ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అని అడిగితే రాజుకు ఒక కల వచ్చింది. కళ గుర్తుంది రాజుకి. కళ గుర్తుంది. ఏంటి? 7 ఆవులు బలిసినవి, 7 ఆవులు చిక్కినవి. చిక్కిన ఆవులు బలిసిన ఆవులను మింగివేస్తే కడుపులో పడినట్టు కూడా లేదు. 7 పుష్టి కలిగిన ఎన్నులు, 7 పీల ఎన్నులు. 7 పీల ఎన్నులు ఈ 7 పుష్టి గల ఎన్నులు మింగివేశాయి. ఇది కళ. ఈ కళను గురించి అక్కడున్న విద్వాంసులను, అక్కడున్న శకునగాండ్రులను, అక్కడున్న మంత్రగాళ్ళను ఇప్పుడు రాజుగారు పిలిచారు అంటే ఎట్టివారిని పిలిచి ఉంటారు? ఏమాత్రమైనను సామాన్యులైన వాళ్ళు మాత్రం కాదు. ఇంకా ఎలాంటి వాళ్ళని అడిగితే దేశంలో ఎన్నికైన వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దేశంలో ఎన్నికైన వాళ్ళు, దేశంలో ప్రాచుర్యం చెందిన వాళ్ళు, దేశంలో ఘన సత్కారములు అందుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు రాజదర్బారులో కూర్చుండగా రాజు తన కళను చెప్పాడు. అయితే ఆ కళను కూర్చున్న భావం వాళ్ళెవరికి తెలియలేదు. ఎవరికి తెలియలేదు. అయితే ఐగుప్తు అంతా ఆందోళనలో నిమగ్నమైంది. ఐగుప్తు అంతా చాలా భయభ్రాంతులకు గురవుతుంది. కళ కన్నవాడు రాజు. కళ ఒకేలా ఉన్న 2 సందర్భాల్లో వచ్చింది. రాజే ఆందోళన పడ్డాడంటే ఆ రాజ్యానికి చాలా ఆందోళన కలుగుతున్న పరిస్థితి. అలాంటి సమయంలో ఒక్కడున్నాడు ఇక్కడ. చూడండి 41:16. యోసేపు అంటాడు, యోసేపు
నా వలన కాదు, క్షేమకరమైన ఉత్తరం ఇచ్చాను. అంటే ఈ మాట మీరు చూడండి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు యోసేపు? అంటాడు, కలలను గూర్చినటువంటి, దర్శనాలను గూర్చినటువంటి మర్మాలు చెప్పడం మనుష్యులకు అసాధ్యం. మర్మమును గూర్చి వివరించడం మనుషులకు అసాధ్యం. కానీ వీటన్నిటిని గురించి చెప్పగలిగిన వాడు ఒకడున్నాడు, వివరించగలిగిన వాడు ఒకడున్నాడు, అర్థం చెప్పగలిగిన వాడు ఒకడున్నాడు, అర్థమయ్యేటట్టు బోధించగలిగినోడు ఒక్కడున్నాడు అని చెప్పాడు. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది. దేవుడే ఫరోకు, అంటే యోసేపు నా వలన కాదు. ఎందుకంటే చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు అధికారులకు వారికి వచ్చిన కల భావాన్ని వివరించాడు. దానిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుని ఫలానా వ్యక్తి అయితే రాజుగారికి సమాధానం చెప్పగలడు అనుకున్నాడు. కానీ రాజు అతనికి తీసుకుని వచ్చి దర్బారులో నిలబెడితే అంటాడు, నా వలన కాదు. ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం ఎవరు చెప్పాలంటే దేవుడే. దేవుడే. ఇప్పుడు ఏమంటాడంటే ఆ యోసేపు చెబుతున్నది ఇలా చెప్పొచ్చు, దేవుడు నాకు బయలుపరిస్తేనే కానీ నేను వివరించడం అసాధ్యం. దేవుడు నాకు చెబితేనే కానీ నీకు చెప్పడం అసాధ్యం. అంటే యోసేపు దేవుని మీద ఆధారపడుతున్నాడు. యోసేపు దేవునితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. యోసేపు దేవుని దగ్గర కొనియాడటానికి, గోజాడడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఉత్పన్నమైన సమస్యలను బట్టి మనుషుల దగ్గరికి పరిగెడతాం. జరుగుతున్న అనార్థాల గురించి మనుషుల దగ్గరికి పరిగెడతాం. కలుగుతున్న నష్టాలను బట్టి మనుషుల దగ్గరికి పరిగెడతాం. కానీ కాసేపు దేవుని దగ్గర కూర్చుందాం అనడానికి మనిషికి ఖాళీ లేదు. ఎందుకని అడిగితే ఎన్ని రోజులైనా సమస్యల మధ్య తలగాడు తడిచేదాకా ఏడుస్తాం, కానీ ఒక రోజంతా ప్రత్యేకించుకుని ప్రభు దగ్గర కూర్చోవడం అనేది జరగని పని. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ యోసేపు ఏం చెప్పాడు అంటే, దేవుడు బయలుపరచకపోతే నేను చేయగలిగిందేమీ లేదు, నేను చేయగలిగిందేమీ లేదు. దేవుడే క్షేమమైనా చెప్పాలి, మరి ఏదైనా చెప్పాలి. చూడండి, ఇప్పుడు దేవునితో మాట్లాడిన తర్వాత యోసేపు ఫరోతో మాట్లాడుతున్నాడు. 24వ వచనం, ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాను, ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పుతుని గాని దాని భావమును వారు లేరని అతనితో చెప్పి, అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, ఆ 7 మంచి ఎన్నులు 7 సంవత్సరాలు. ఆ కల ఒక్కటే, వాడి తర్వాత చిక్కుపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరాలు, తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీల ఎన్నులు 7 సంవత్సరాలు. అంటే కల ఒక్కటే, కానీ తాను చేయబోతున్నది నిశ్చయం అన్నట్టుగా 2 సార్లు మీకు చూపించాడు. చూడండి, ఐగుప్తును కలవరపెట్టిన సమస్య, ఐగుప్తు జ్ఞానులను సందేహంలో పడేసిన సమస్య, ఐగుప్తు మంత్రగాలను నోరు మెదపకుండా మోయించిన సమస్య, ప్రభువుతో మాట్లాడిన ఒక్కడు చెప్పగలుగుతున్నాడు. ఆయనంటే నాకు మరుపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఈరోజు ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో మన సమస్యల కొరకు ప్రభువుతో మాట్లాడితే, యోసేపుతో మాట్లాడిన వాడు మనతో మాట్లాడ్డా? యోసేపుకి వివరించిన వాడు మనతో మాట్లాడ్డా? కానీ మన అయోమయ పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో శోకంతో ఆ జనాల దగ్గర నిలబడుతున్నాం. సమస్యలతో సతమతమవుతూ మనుషుల దగ్గర నిలబడుతున్నాం. కానీ దేవుని దగ్గర నిలబడడం నేర్చుకుంటే మనుషుల దగ్గర నిలబడే అవకాశం, అవసరం రాదు.
ఎవరి దగ్గర నిలబడ్డం నేర్చుకుంటే? దేవుని దగ్గర. కానీ మనం ఎంతసేపు మనుషుల మెప్పు కోసం పరిగెడతాం, మనుషుల ఆలోచన కొరకు పరిగెడతాం. కానీ ఇక్కడ యోసేపు దేవునితో మాట్లాడిన తర్వాత అంటున్నాడు, ఐగుప్తు దేశమంతటిని ఆందోళన పడేసిన ఒక సమస్యను అవలీలగా చెప్పాడు. అవలీలగా. మరొక మాట, ఇప్పుడు బబులోను దేశంలో సమస్యను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. రాజుగారు ఇక్కడ కూడా కలగన్నాడు. ఇది బబులోను దేశంలో జరిగింది, అది ఐగుప్తులో జరిగింది, ఇప్పుడు చెప్పబోతున్నది బబులోనులో జరిగింది. ఈ జరిగిన సమస్య అక్కడ కూడా రాజుగారికి కల వచ్చింది, ఇక్కడ రాజుగారికి కూడా కల వచ్చింది. సంగతి చిన్న వ్యత్యాసం. అదేమిటి అంటే రాజుగారు చెప్తున్నాడు, వినండి 5వ వచనం. రాజు, నేను దాని మరిచి పోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడలా. అబ్బో, ఇది కొంచెం కఠినం. నేను కలగన్న మాట వాస్తవం, కానీ కళ కళ్ళు తెరిచిన తర్వాత ఉండదుగా. కళ కళ్ళు మూసుకుంటే కనపడుతుంది, కళ్ళు తెరిస్తే చెరిగిపోతుంది. ఇప్పుడు నేను కన్న కళ నా హృదయానికి భయం వేసింది. భయం గుర్తుంది కానీ భయపెట్టిన కళ మర్చిపోయాను. రాజుగారికి ఏం గుర్తుంది? కళలో పడిన భయం గుర్తుంది, చూసిన దృశ్యం మర్చిపోయాడు. ఎందుకు భయపడ్డాడో, ఎందుకు కలవరపడ్డాడో తెలియదు అతనికి. కానీ వీళ్ళందరినీ గాకేశాడు. కొన్ని సంవత్సరాలుగా జీతాలు ఇచ్చి పోషిస్తున్నాడు విద్వాంసులని, మంత్రగాళ్లను, శకునగాండ్రులను, ఆ సిద్ధాంతులను, వాస్తు, ఆ రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తులను. అంటే ఈ రకరకాలన్నిటికీ మూలస్థానం బబులోను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రకరకాల జ్యోతిష్యాలన్నిటికీ, సిద్ధాంతాలన్నిటికీ, సమస్తానికి మూలాధారం ఎక్కడ అంటే బబులోను రాజ్యమే. అట్టి బబులోను రాజ్యంలో ఓ సమస్య వచ్చింది. ఇప్పుడు రాజుగారు కలగన్నాడు, మర్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళేమన్నారు చూడండి 8వ వచనంలో. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మరిచియుండుట చూచి మీరు కాలహరణ చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించాను. నేను మర్చిపోవడాను అనే దాన్ని ఆధారం చేసుకుని మీరు కాలహరణం చేస్తున్నారు, కాలయాపనం చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. నాకు అలా కుదరదు. నేను కన్న కళ చెప్పాలి, దాని భావము కూడా మీరు చెప్పాలి. అలా చెప్పకపోతే మీ ఇల్లు పెంట కుప్పలవుతాయి అన్నాడు. అంతే. రాజు ఎంత కలవరపడితే జీతం ఇచ్చి పోషించే వాళ్ళని చంపుతానని చెప్తాడు. ఇక ఆ దేశంలో ఉన్న జ్ఞానులే తలకిందులైపోతే సామాన్యుల సంగతి ఏంటి? అది పెద్ద సమస్యే, కలవరం తెచ్చిన సమస్యే. బబులోను రాజ్యం అంతా గజగజలాడిపోతుంది. ఇప్పుడు ఆ దేశంలో ప్రభువు నెరిగిన ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు దానియేలు. అతనికి 3 స్నేహితులు ఉన్నారు, షడ్రాక్, మేషక్, అబేద్నెగో. ఇప్పుడు ఏం జరిగిందో 2వ అధ్యాయం 18. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించాను. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. ఏమైందట? పై వచనంలో ఏం చెప్పాడు? వేడుకోండి. 28 చూడండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. 28లో అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకంలో ఉన్నాడు. రాజా ఈ పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయనే ఏమైనా చెప్పగలడు. అంతేనే కానీ నా వలన మరొకడి వలన ఏమీ కాదు. చూడండి, ఇక్కడ దానియేలు చెబుతున్నాడు,
ఆ మర్మములను బయలుపరచు దేవునికి చేతులెత్తండి, ఆయన బయలుపరుస్తాడు. ఆ రాత్రి వారు ప్రార్థించుచుండగా దేవుడు ఆ మర్మములను వారికి బయలుపరిచాడు. అంటే బబులోను దేశంలో ఉన్న సమస్యలన్నిటికీ, బబులోనులో ఉన్న పరిస్థితులన్నిటికీ దానియేలు ద్వారా దేవుడు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాడు. ఈ మాటలు వింటున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నాకు మొరపెట్టు, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింప శక్యము కాని గూఢమైన సంగతులు. ఇదిగో యోసేపుకు బయలుపరిచాడు దేవుడు, తర్వాత దానియేలుకి బయలుపరిచాడు. ఈ రెండు సమస్యలు ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక దేశపు సమస్యలవి. ఒకటి ఐగుప్తు సమస్య, రెండవది బబులోను సమస్య. ఇంకో దేశపు సమస్య కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఇశ్రాయేలీయుల సమస్య. ఆ విలాప వాక్యాలు 1వ అధ్యాయం 1-2 వచనాలు. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి ఆయే, దుఃఖాక్రాంతురాలాయను, అది విధవరాలు వంటిదాయనే. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదాయను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని ఉతకాండ్రతో దాన్ని ఓదార్చువాడొక్కడనూ లేడు. దాని చెలికాండ్రులందరూ దానిని మోసపుచ్చరి, వారు దానికి శత్రువులైరి. ఇప్పుడు విలాప వాక్యాల్లో ఇర్మియా మాట్లాడుతున్నాడు ఒక దేశం గురించి. జనభరితమైన పట్టణం అంటే జనముతో నింపబడిన పట్టణం, రాజధాని నగరం, రాజదర్బారు ఉన్న నగరం. ఈ నగరం ఏమైందంటే ఇప్పుడు ఏకాకి అయిందట, దుఃఖంతో ఉందట. పట్టణం ఏడుస్తుందని కాదు, పట్టణములోని ప్రజలు ఏడుస్తున్నారు. పట్టణములోని ప్రజలు ఏడుస్తున్నారు. ఆనందోత్సాహాలతో, సందడితో, ఎప్పుడు నిత్యం సంతోషభరితంగా ఉన్న ఆ పట్టణం దుఃఖాక్రాంతమైందట. అంత మాత్రమేనా? ఆ పట్టణం ఎలాంటిది అని అడిగితే ఆ విధవరాలు వంటిదైందట. ఇంకా ప్రపంచంలోనే ఘనతకెక్కిన సంస్థానాల్లో అంటే రాజ్యాలలోనే అగ్రరాజ్యంగా పిలువబడిన రాజ్యం ఇప్పుడు బానిసత్వంలోనికి వెళ్ళి పన్ను ఇచ్చేదిగా మారిపోయిందట. ఎలా మారిపోయింది? పన్ను ఇచ్చేదిగా మారిపోయింది. అంటే దాసరికానికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇలా మారిందో అప్పటిదాకా కూడా తిరిగిన రాజ్యాలన్నీ విడిచిపెట్టిపోయినాయి. స్నేహితులుగా పిలువబడిన వాళ్ళంతా ఒక్కసారిగా శత్రువులు అయిపోయారట. చాలాసార్లు జ్ఞాపకం చేసుకోండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఎప్పుడూ శాశ్వతం కాదు. మనం బాగుంటే ఆహా అని పొగిడే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం పడిపోతే ఓ రాయేసి పోయే వాళ్ళే కనపడతారు. ఈ లోకం అంతా ఎలా ఉంటుంది అని అడిగితే మనం పనికొస్తామంటే వాడుకుంటుంది, పనికి రామంటే పడేసిపోతుంది. ఆడు కూతురైనా, అమ్మాయినా, మొగుడైనా, పెళ్ళమైనా, అన్నైనా, తమ్ముడైనా ఏ బంధానికి ఎవరు అతీతమేమీ కాదు. పనికొస్తామంటే వాడుకుంటారు, పనికి రామంటే పడేసిపోతారు. ఇక్కడ ఈ దేశ పరిస్థితి అలా అయింది. ఇప్పుడు ప్రవక్త అంటాడు, కారణం ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగితే ఇప్పుడు చూడండి 5వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుకు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుకు మీ పాపములే కారణం. అంటే ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని అలా పాడు చేసింది, పతనమయ్యేటట్టు చేసింది ఏమిటి అని అడిగితే వారి పాపం మాత్రమే, శత్రువు బలం కాదు. చాలాసార్లు జ్ఞాపకం చేసుకోండి, మన బలహీనతే అవతలవాని బలం కానీ అవతలవాని బలం మనల్ని ఎప్పుడూ ఓడించదు.
మనలోని బలహీనత అవతల వానికి బలమవుతుంది. ఇప్పుడు ప్రజల యొక్క పాపం శత్రువుకు ఆయుధమైంది. దేవుడు మౌనం వహించాడు. చాలాసార్లు మన జీవితంలో నడిచి వెళుతున్న దారుల్లో పాపానికి బానిసైనప్పుడు, పాపానికి లోబడిపోయినప్పుడు, లోకంతో రాజీపడిపోయినప్పుడు, సమస్య ఉత్పన్నమైనప్పుడు జరిగే సంగతి ఏంటంటే దేవుడు మౌనం వహిస్తాడు, శత్రువు మన తల మీద ఆడతాడు. ఏం జరిగిందో 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 15. వారి పితరుల దేవుడైన యెహోవా తన ఆ జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చను. ఆయన పెందల కాడే లేచి పంపుచూ వచ్చను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీయులను రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోని యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. 38వ వచనం. బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధిలోనిదేమి, రాజు నిధిలోనిదేమి, అధిపతుల నిధిలోనిదేమి దొరికిన ద్రవ్యమంతను తీసుకొని పోయెను. 21. యెరెమీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరినట్లు విశ్రాంతి దినము దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరముల. అంటే ఇప్పుడు ఎందుకింత నష్టం కలిగింది? బబులోను రాజు బలవంతుడని కాదు, శత్రువు బలవంతుడని కాదు. ఇశ్రాయేలీయులు పాపానికి దాసులయ్యారు కాబట్టి, పాపానికి లోబడిపోయారు కాబట్టి, పాపానికి అలవాటు పడిపోయారు కాబట్టి దేవుడు బబులోను రాజుకు అప్పగించాడు. అక్కడ రాయబడిన మాట నివారింప శక్యము కాని శిక్ష, కోపం. చాలాసార్లు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రవర్తనను పక్కబెట్టి పరిస్థితుల గురించి ఆలోచిస్తాం. చాలాసార్లు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయంటే ఇంటికున్న వాస్తులు సరిచేసుకునేవాళ్ళు, ఇంటికున్న రంగులు సరిచేసుకునేవాళ్ళు, ఏవో కడుపు కాల్చుకుని ఆ యాత్రలు చేసే వ్యక్తుల్ని మనం చూస్తాం. కానీ కడుపు కాల్చుకుంటే దేవుడు సంతోషించేవాడు కాదు, ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు సంతోషిస్తాడు. గుమ్మాలు మార్చుకుంటేనో లేకపోతే కడుపు కాల్చుకుంటేనో దేవుడు ఆనందించి సమస్యను తీసేయడు. ప్రవర్తన మార్చుకుంటే, ఆలోచన మార్చుకుంటే దేవుడు ఆనందిస్తాడు. మన సమస్యలకి కారణం ఏంటి అని అడిగితే మన ప్రవర్తన అనే మాట వాస్తవం. ఇప్పుడు మనం దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మన ప్రవర్తన చూపిస్తాడు, మన సమస్యకు కారణాలు చెబుతాడు. కానీ సరిచేసుకునే ఇష్టపడితే, సంస్కరించుకునే ఇష్టపడితే, ప్రభువుతో సఖ్యత పడితే ఆ కాలాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఎదుగో ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఐగుప్తుకి కరువు రాకముందే దేవుడు చెప్పాడు, ఆ బబులోనికి అంతం ముందుగానే చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా ముందుగానే చెప్పాడు. కానీ వీళ్ళు వినలేదు. కాబట్టే జనభరితమైన పట్టణం ఏకాకైంది, దుఃఖభరితురాలైంది. దేవుడు ఎప్పుడూ కూడా కష్టం ఇంటికి రాకముందే, చీకటి మనల్ని తాకకముందే, నష్టం చొరబడకముందే తన దాసుల ద్వారా మాట్లాడతాడు. యెరెమీయా గ్రంథంలో 21వ అధ్యాయం 22లో అంటాడు, నీ క్షేమ కాలమున నీతో మాట్లాడుతుని గాని నీవు విననని నీవు నాతో అంటివి.
ఉందా? 21, 22 కానీ 22, 21 కానీ 22, 21. నీ క్షేమ కాలమున నీతో మాట్లాడుతని నేను విననని నీవన్నావు. నీకు బాల్యము నుండి వాడుక. చాలాసార్లు మన సమస్యని బలంతో పరిష్కరిద్దాం అనుకుంటాం, ఆలోచనతో పరిష్కరిద్దాం అనుకుంటాం, ధనముతో పరిష్కరిద్దాం అనుకుంటాం. కానీ ధనము, బలము, ఆలోచన దేవుని దగ్గర పనికిరావు. ఎందుచేత అని అడిగితే ఆయన దేవుడు, ఆయన సార్వభౌముడు. ఆయన చెప్పినట్టుగానే ఏమన్నా చేస్తాడు, కానీ మనల్ని బట్టి ఏమీ చేయడు. ఈరోజున మన జీవితాలు ఆయనంటే నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నీవు గ్రహింప సఖ్యము కానీ ఘోరమైన సంగతులు. ఇదిగో యోసేపుకి చెప్పాడు ఐగుప్తులో ఏం జరగబోతుందో. దానియేలుకు చెప్పాడు బబులోనులో ఏం జరగబోతుందో. యిర్మీయాకి చెప్పాడు యెరూషలేములో ఏం జరగబోతుందో. ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు చెప్పడా? దేశాల గురించి చెప్పినోడు. కానీ మన ప్రవక్తలు ఉంటారు. మన ప్రవక్తలు ఇప్పుడు ఈ శతాబ్దంలో ఉన్న ప్రవక్తలంతా ఎలా ఉన్నారంటే, వీళ్ళకెవరికి భూకంపాల గురించి దేవుడు చెప్పడు, వీళ్ళకెవరికి తెగుళ్ళ గురించి దేవుడు చెప్పడు, వీళ్ళకెవరికి కరువు కాటకాల గురించి దేవుడు చెప్పడు. వీళ్ళకి సింహాసనాల గురించి మాట్లాడతాడు, వీళ్ళకి పరిస్థితులు అంటే ప్రజల యొక్క బలహీనతల గురించి మాట్లాడతాడు, కానీ దేవుని కార్యాల గురించి వీళ్ళకి చెప్పడు. మనం అవేవో నిజం అనుకుంటున్నాం. ఇవన్నీ ప్రజలను భ్రమింపజేస్తున్నారు. భక్తి ప్రక్షాళన చేస్తుంది, భ్రమను కల్పించదు. భక్తి ప్రక్షాళన చేస్తుంది, భ్రమను కల్పించదు. భక్తి చైతన్యం, భక్తి బానిసత్వం కాదు. కానీ ప్రజలు భక్తిలో బానిసత్వాన్ని నేర్పిస్తున్నారు. ఈరోజున ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి మన దేవుడు చెప్పడా? మనం కూర్చున్నప్పుడు చాలాసార్లు సమస్యలతో పోరాడుతున్నాం, పరిస్థితులతో పోరాడుతున్నాం, విసిగిపోతున్నాం, ప్రాణం నీరైపోతుంది. కానీ ఈరోజు అంటాడు, నన్ను అడుగు నేను చెబుతా, నేను చెబుతా. అంటే మన జీవితంలో ఆయనను అడిగితే మనకన్నిటికీ కారణం ఏంటో చెబుతాడు. మనకు నిద్ర లేకపోవడానికి కారణం ఏంటో చెబుతాడు. మన పనులు ఆగిపోవడానికి కారణం ఏంటో చెబుతాడు. మనం ఓడిపోవడానికి కారణం ఏంటో చెబుతాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటి? లోకం ఏం చెప్తుంది? గుమ్మం మార్చుకో, గోడ మార్చుకో, దారి మార్చుకో, ఎత్తు మార్చుకో అని చెప్తుంది. ఈయనకు తెలిసిన సంగతులు ఇవి. ఎందుకంటే మనుషులకు మార్చుకోమని చెబితే మళ్ళా ఎవడో దగ్గరికి రాడు. కాబట్టి వీళ్ళని బానిసలుగా చేయడానికి ఎత్తు మార్చుకో. 10 రోజుల తర్వాత ఎత్తు మార్చానండి. మార్చావా? అయితే గుమ్మం కూడా మార్చి చూద్దాం. ఈసారి ఇంకోటి మార్చి చూద్దాం. అసలు ఒంటిలో జబ్బుకి ఇంటుకున్న గుమ్మానికి తేడా ఏంటో నాకు అర్థం కాదు. ఒంటిలో జబ్బుకి నాలుకకి సంబంధం ఉంటుంది, అవునా కదా? బెత్తెడు నాలుక బారుడి శరీరాన్ని హాస్పిటల్ పాలు చేస్తుంది. బెత్తెడు నాలుక బారుడి శరీరాన్ని హాస్పిటల్ పాలు చేస్తుంది. ఇది సత్యం. అంతేనే కానీ ఇంటికున్న గుమ్మం, ఈ ఇంటి ముందున్న రోడ్డు దేహాన్ని హాస్పిటల్ పాలు చేయదు. ఎందుకని? కోరికలన్నీ నాలుకి, జబ్బులన్నీ దేహాన్ని. నాలుగు ఎప్పుడు జబ్బు రాదు, వచ్చినా చాలా చిన్నది. కానీ నాలుగు మారు మనసు వస్తే దేహానికి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. అంతేగాని గుమ్మం మార్చితే ఏమవుతుంది? ఇప్పుడు దేవుడు చెప్పే సమాధానాలు వేరుగుంటాయి, మనుషులు చెప్పినట్టుండవు.
దేవుడు చెప్పిన సమాధానాలు ఎలా ఉంటాయంటే, ఒక మాట మీకు జకరియా గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. జకరియా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలం. చూడండి, 8వ అధ్యాయం 15. ఈ కాలమున యెరూషలేముకిని యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకండి. ఏమంటున్నాడు ఇప్పుడు? నేను మేలు చేస్తాను, భయపడకండి. మీరు చేయవలసిన అంటే నేను మేలు చేయాలి అనుకుంటే మీరేం చేయాలి? ఏం చెప్పాడు చూడండి ఇప్పుడు. తన పొరుగు వానితో ఏం మాట్లాడాలంట? ప్రతి వాడు తన పొరుగు వానితో. అంటే వీళ్ళ కష్టానికి కారణం ఏంటి? వీళ్ళ నాలుక. వీళ్ళ సమస్యలకు కారణం ఏంటి? నాలుక. చూస్తారా? ఒక్కసారి హోషేయ గ్రంథంలో ఈ పేజ్ ఇక్కడే మడత పెట్టుకోండి, ఇంకా మనకు అవసరం ఉంది అక్కడ. హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 2వ వచనం. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నము వేయుదురు, మానక హత్య చేయుదురు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపరస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్యములు కూడా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చచ్చిపోయి, ఎందుకు ఏడుస్తుంది? మనుషుల ప్రవర్తనను బట్టి ప్రకృతి నాశనం అయింది. ఆ మాట ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆ తర్వాత వచ్చేయండి ఇక్కడికి. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. తన పొరుగు వాని మీద ఎవడనూ దురాలోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయనిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పబడిన ఇందులో మనం చూస్తే ప్రజల యొక్క ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు క్షీణతకు కారణం ఏంటంటే మనం ఉంటుంది ఇల్లా, మనమేగా. ఇప్పుడు ఏమన్నాడు? నేను మీకు మేలు చేయ ఉద్దేశించాను, మీకు మేలే చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు చేయాల్సిందేంటి? మీ ప్రవర్తనలో పరివర్తన వస్తే, మీ ఆలోచనలో మార్పు వస్తే, మీ అలవాట్లో మార్పు వస్తే, మీ మాటల్లో మార్పు వస్తే, మీ జీవన విధానంలో మార్పు వస్తే నేను మేలు చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఈ రకంగా మనల్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడితే మన పరిస్థితులు మార్చడానికి ఆయన ఇప్పుడు రెడీగా ఉన్నాడు. 29:11 చూడండి, ఇర్మియా గ్రంథంలో 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. నేను మేలు చేద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చులోనికి తెద్దాం అనుకుంటున్నా, మీ కన్నీళ్ళ నుంచి మిమ్మల్ని విడిపిద్దాం అనుకుంటున్నా, మీ సమస్యల నుంచి బయటికి తెద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ మీ పట్ల నాకున్న ప్రణాళిక, కానీ మీ పట్ల నాకు ఆశ కూడా ఉంది. మీ పట్ల నాకు ఆశ కూడా ఉంది. అదేంటంటే మీ పొరుగు వారితో సత్యం మాట్లాడాలి, మీ పొరుగు వారి మీద దుర్యాలోచన
చేయకూడదు. మీరు న్యాయమును బట్టి న్యాయం చేయాలి. మీరు ఇలా చేస్తే నేను అలా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున మనం ఆలోచన చేస్తే మనం తల పీక్కున్న సరికాని సమస్యలకి మీ ప్రవర్తనలో పరివర్తన వస్తే అద్భుతమైన పరిష్కారం. ఆయన నన్ను అడగండి, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం దాకా ఏం జరిగిందో చెబుతాను, ఏం జరగబోతుందో చెబుతాను. ఇంకెంతకాలం మీరు మనుషులతో రాజీపడి మనుషుల సంగతులు యోచిస్తారు? ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్న మాటలను సుస్పష్టంగా మన జీవితాలు సరిచేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆయన ఐగుప్తుల సమస్యలకు పరిష్కారం చెప్పాడు. ఆయన బబులోనుల సమస్యలకు పరిష్కారం చెప్పాడు. ఆయనే ఇశ్రాయేలు సమస్యలకు పరిష్కారం చెప్పాడు. అదే దేవుడు ఇప్పుడు మన సమస్యలను కూడా పరిష్కరించగలడు. మీరు చూస్తే రూపం వేరు కానీ సమస్యలవే. రూపం వేరు కానీ సమస్యలవే. ఇప్పుడు ఆ పరిస్థితుల గుండా మనం బయటపడాలి అంటే ప్రభువుకి లోబడాలి, ప్రభువు దగ్గర కూర్చోవాలి. అట్టి కృపలో మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని ఎదుట ప్రభువు దగ్గర మనల్ని మనం సరిచేసుకోవడానికి ఈ రాత్రి ఓ చిన్న ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం సరిచేసుకుని దేవునికి అప్పగించుకుని దేవుని ఎదుట మనల్ని మనం సరిచేసుకోవడానికి ఒక్క నిమిషం ప్రభువుతో మాట్లాడదాం. నిజమే, ఆయన మాట్లాడిన మాటలు ఎంతో సత్యమైనవి. అవి ఎంతో సత్యమైనవి. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడిన ప్రతి మాట ఎంతో ఉత్తమమైనది, ఎంతో నమ్మదగినది. కనుకనే ప్రతి ఒక్కరం, దేవా నీ సన్నిధిలో చేతులు జోడిస్తున్నామయ్యా, మేము నడిచొచ్చిన మా బ్రతుకును మాకు చూపించావు. నీ మనసుకు సంతోషము కలిగినట్లుగా దేవుడు నిర్ణయించిన నిర్ణయం చొప్పున నడవగలిగినట్లు నీ ఆత్మచేత నిలబెట్టండి. మీ ఆత్మచేత నిలబెట్టండి తండ్రి. మేము పడిపోకుండానట్లు మాకు సహాయం చేసి సమాజంలో సాక్షులుగా సాగుడు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.